నేను చెప్పిన పురుషుడు స్త్రీ మీద అధికారం కానీ, స్త్రీ పురుషులకు పిల్లల మీద అధికారం కానీ దేవుడు అనుగ్రహిస్తేనే అంటున్నాడు. అక్కడ దేవుడు అనుగ్రహిస్తేనే భూమిలోనికి వచ్చినాయి. ఏ అధికారమైనా దేవుని వలన కలిగింది అంటున్నాడు ఆయన. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క విధిది అనేది మనం గ్రహిస్తే అద్భుతం. ఒకవేళ నేను పురుషునికి లోబడను అంటే ఏముంది? శిక్ష ఉంది. నేను తల్లిదండ్రులకు లోబడను అంటే ఏముంది? శిక్ష ఉంది. అంతేకాదు ఈ లోకంలో అధికారులను కూడా ఎలా పెట్టానని చెప్తున్నాడు దేవుడు. ఎలా పెట్టాడటండి? అధికారులను దేవుని పరిచారకులుగా పెట్టాడు. గుర్తుపెట్టుకోవాలి. అధికారులను దేవుని పరిచారకులుగా పెట్టాడు. మమ్మల్ని సిద్ధపరిచిన విధాలు బట్టి మీకు లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నా. ముఖ్యముగా నా ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ కుమారుడినైనా నన్ను నీ ఆత్మశక్తి చేత నింపి మాతో మాట్లాడి నీ కుమారుడు రాకడకు సిద్ధపరిచి నీ కృపలో భద్రపరిచి ఈ భూమి మీద మేము నాయన మంచి విషయాల యందు ఆసక్తి కలిగి ఉండులాగున నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించి మాయం పొందుమని, ముఖ్యంగా ఈ ఉపదేశమునకు అడ్డుగా ఉండిన సమస్త టంకాలని యేసుక్రీస్తు నామంలో తొలగించమని, పరిశుద్ధాత్మ శక్తితో నింపుమని ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కొడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పోయిన 3 వారాల నుంచి మనము ఒక అంశాన్ని ధ్యానిస్తున్నాం కదా. ఏంటి అంశం? తండ్రి అయిన దేవుని అధికారము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారము, అలాగున అపోస్తలుల యొక్క అధికారం. ఆ అధికారాలు తప్పకుండా గుర్తుంటే మనం దేవునికి భయపడతాము, దేవునికి లోబడతాము అనేది మనము ధ్యానం చేసాం కదా. అధికారాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని యొక్క అధికారం కానీ, యేసుక్రీస్తు అధికారం కానీ, పరిశుద్ధాత్మ యొక్క అధికారం కానీ కదా. అలాగనే ఆధ్యాత్మికమైన విషయంలో ఈ భూమి మీద కూడా కొన్ని అధికారాలని దేవుడు పెట్టాడు. అధికారాలు ఈ భూమి మీద కూడా పరలోక విషయంలో కొన్ని అధికారాలని దేవుడు పెట్టాడు. అధికారాలని మనము ధ్యానం చేద్దాం కదా. అధికారాల యొక్క గురించి, వాటి అధికారాలను గురించి మనము కొన్ని ఉదాహరణలు బైబిల్లో నుంచి ధ్యానం చేద్దాం. ఆ అధికారం ప్రకారం మనము ప్రయాణం చేయాలి పరలోకానికి, భూమి నుంచి. ఏ అధికారాల ప్రకారం దేవుడు మనకు ఏ అధికారులను ఇచ్చాడో ఆ అధికారులకు లోబడి, అధికారులను అనుసరించి, అధికారులు చెప్పినట్లు చేసి మనము పరలోక ప్రయాణము చేయాలి కదా. మరి ఇంతకు దేవుడు కదా అధికారి, యేసుక్రీస్తు ప్రభువారు కదా అధికారి, వాళ్ళకు కదా లోబడాలి అంటే అదే మనం తెలుసుకోవాల్సింది. ఏ విషయంలో వాళ్ళకు లోబడాలి, ఏ విషయంలో ఈ లోక సంబంధమైన అధికారులకు కూడా లోబడమని చెప్తుంది బైబిల్ అనేది మనము ధ్యానం చేద్దాం. అర్థమవుతుందా? కాబట్టి కుటుంబంలో ఏమైనా అధికారాలు ఉంచాడా దేవుడు? కుటుంబంలో అధికారాలు ఉన్నాయా? ఉంటే అవి ఎలాంటివి అనేది మనం ధ్యానం చేద్దాం కదా. తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండిన అధికారం ఎలాంటిది అనేది రెండోదిగా. మూడోదిగా లోక సంబంధమైన అధికారులకు మనం ఎలా లోబడాలి అనేది మూడోదిగా. నాలుగవది క్రైస్తవులు అధికారులకు లోబడి ఉండాలా అనేది నాలుగవది. ఐదవది ఏ విషయంలో అధికారులకు లోబడాలి, ఏ విషయంలో లోబడకుండా వాళ్ళని ఎదిరించి నడవాలి అని బైబిల్ చెబుతుంది అనేది మనము ధ్యానం చేద్దాం. అర్థమైందా? అంటే ఆధ్యాత్మికమైన స్థితిలోనికి మనం వెళ్ళటానికి దేవుడు నియమించిన అధికారాలు ఈ భూమి మీద అనేది మనము ఆలోచన చేద్దాం. మొదటిగా కుటుంబంలో ఎలాంటి అధికారాలు నియమించాడు, సంఘం వచ్చిన తర్వాత ఏర్పడిన అధికారాలు ఎలాంటివి అనేది మనము ధ్యానం చేద్దాం. ఎలాంటివండి? భర్త భార్య వీళ్ళిద్దరి మధ్యలో అధికారం అనేది ఉందా? ఎలాంటి అధికారం అది? భార్య భర్తకు లోబడి ఉండాలి. ఎంతగా లోబడి ఉండాలి, ఎలా లోబడి ఉండాలి, దాని విషయంలో మనకు అవగాహన అనేది కొంచెము అర్థం కాలే కదా. ఎంతగా లోబడాలి, భర్తకు భార్య ఎంతగా లోబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఈ సంఘం ఏర్పడిన తర్వాత ఆ కుటుంబాలు సంఘంలోనికి వస్తాయి కదా. సంఘంలోనికి వచ్చిన తర్వాత భార్య భర్తకు ఎంత లోబడి ఉండాలి, భర్త భార్యను ఎంత ప్రేమించాలి, అంతేకాకుండా తల్లిదండ్రులు కుమారుల మీద ఏ అధికారం కలిగి ఉండాలి అనే విషయాలని సంఘంలో చాలా వరకు తెలియకుండానే సంఘాలలో నడుచేస్తున్నారు, జీవించేస్తున్నారు. ఇలా ఉండడం ద్వారా ఏమవుతుందంటే అన్యజనుల మధ్యలో దేవునికి అవమానము కలుగుద్ది తప్పకుండా. అలాగున అవమానం దేవునికి తెచ్చినప్పుడు మనం పరలోకానికి వెళ్ళడానికి ఆటంకముగా ఉంటాయి. కాబట్టి వాటిని మనము ధ్యానిద్దాం. ఎంతగా ఉంచాడు అధికారం? దేవుని అధికారం లాంటి అధికారం భర్తకుందా? ప్రభు అధికారం లాంటి అధికారం భర్తకుందా? ఈ లోక అధికారుల కంటే గొప్ప అధికారం భర్తకుందా అనే విషయాన్ని మనము కొన్నిటిని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటల్ని ధ్యానం చేద్దాం. మనం ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఎవరు రాస్తున్నారు? పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని ఇప్పుడు చదివాడు కుమారుడు కదా. అయితే ఇది పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నదే కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది. అంతేకాకుండా పరిశుద్ధాత్మ యొక్క అధికారం వాళ్ళు పొందుకొని మాట్లాడారు, రాశారు పత్రిక అనేది మనము ధ్యానం చేశాం పోయిన వారంలో కదా. గుర్తుకు లేకుంటే మర్చికొక వాక్యాన్ని మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 37వ వచనం. 1 కొరింథీ పత్రిక, ఇది ఇక్కడనే ఉంచండి, అక్కడికి వెళ్ళండి. ఈ మాటలు పౌలు గారు రాసినవి కాదు, దేవుని ఆజ్ఞలే అని మనం గుర్తుంచుకోవాలి అనేటట్లుగా అక్కడ ఒక మాట రాయించాడు దేవుడు. చూద్దాం. ఎవడైనను తాను ప్రవక్త అని అయినను, ఆత్మ సంబంధి అని అయినను తలంచుకొని ఎడల నేను మీకు రాయిచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. నేను ఏదైతే పత్రికలు రాసి మీకు నేను అందిస్తున్నానో, వాటిని చదువుతున్నారో, వాటిలో ఉండిన విధులని కానీ కట్టడలను కానీ గైకొంటున్నారో అవి నావి కాదు, ప్రభువు యొక్క ఆజ్ఞలని వాళ్ళు తెలుసుకోవాలి. ప్రవక్త కానీ, ఆత్మ సంబంధి అంటే విశ్వాసి కానీ, అంటే అక్కడ ఉండిన కాపరి కానీ లేకపోతే దైవజనులు కానీ, అక్కడ ఉండిన విశ్వాసులు కానీ ఈ గ్రంథంలో ఉండినవి ఆజ్ఞలు, ప్రభు యొక్క ఆజ్ఞలు. ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలు అనేది జ్ఞాపకం చేసుకొని నడవాలి. అంటే ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో నుంచి కానీ లేకపోతే ఈ పుస్తకంలో ఈ గ్రంథంలో ఉండిన పత్రికలన్నీ కానీ పరిశుద్ధాత్మ ఆజ్ఞలు అనేది మనం గ్రహించి నడుచుకోవాలి. ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు ఇలాగ ఉండకుంటే బాగుండు, లేకపోతే ఇలాగ ఉండకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే 2-3 రకాల ఆలోచనలు మనిషిలోకి ఉంటాయి కదా. దేవుని ఆలోచన ఎలా ఉంటుంది? ఒకటే ఆలోచన. ఆ ఒక్కటే ఆలోచన దేవుడు చెబుతాడు. ఆ ఆలోచనకు లోబడేది లోబడకపోయింది మీ ఇష్టం, కానీ తప్పకుండా ఖచ్చితంగా ఆయననైతే చెబుతాడు అనేది మనం జ్ఞాపకం చేసుకొని నడుద్దాం. మొదటిగా ఆయన ఏమంటున్నాడంటే పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే నాకు హెడ్ ఎవరు? నా పైన ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా ఆలోచన, నా చూపు, నా మాట, నా చేష్టలు, నా నడిపింపు అంతా యేసుక్రీస్తు మహిమ కొరకు వాడాలి. నా హెడ్ కొరకు నేను బ్రతకాలి, నా హెడ్ కొరకు నేను ఏం చేయాలి? నడవాలి, జీవించాలి. ఈ భూమి మీద అది కనుపరచాలి నేను. ఎందుకంటే దేవుని ఆజ్ఞ కదా, అది అతిక్రమిస్తే ఏమైంది? పాపమైద్ది. కాబట్టి అలాగున యేసుక్రీస్తుని ఏం చేయాలి? నీకు శిరస్సుగా దేవుడు పెట్టాడు. అయితే స్త్రీకి శిరస్సు పురుషుడనియో. ఇప్పుడు స్త్రీ ఏం చేయాలి? ఇప్పుడు నేను మాత్రము క్రీస్తు కొరకు ఎలాగ లోబడుతున్నానో, నేను మాత్రం క్రీస్తుని ఎలా మహిమపరుస్తున్నానో, నేను మాత్రం క్రీస్తుని ఎలా హెచ్చిస్తున్నానో, నేను క్రీస్తుని ఎలాగనైతే దాసునిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఆయన మెప్పును కోరుతున్నాను. ఇప్పుడు శిరస్సు స్త్రీకి పురుషుడైతే స్త్రీ ఏం చేయాలి? క్రీస్తునకు శిరస్సు ఎవరు? దేవుడు. ఇప్పుడు మీకు ఇక్కడ మనం ఆలోచించాలి. ముందున్న 2 విషయాలు మనకు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ఈ 3వ విషయంలో క్రీస్తు దేవుని యొక్క శిరస్సు క్రీస్తుకున్నది. అంటే క్రీస్తు ఎవరికి లోబడాలి? ఇప్పుడు దేవునికి లోబడాలి. క్రీస్తు ఎలా లోబడాడు దేవునికి? ఎక్కడైనా లోపం కనబడిందా? ఎక్కడైనా లోటు కనబడిందా?
అదే క్రమంలో కదా రాసుకుంటూ వస్తుంది ఆయన. పురుషుడు ఏం చేయాలి? క్రీస్తుకు లోబడాలి. స్త్రీ ఏం చేయాలి? పురుషుడికి లోబడాలి. క్రీస్తు ఏం చేయాలి? దేవునికి లోబడాలి కదండి. ఏంటిది? ఆజ్ఞ. ఇలాగున నడవమని చెప్తున్నాడు. ఇంక కొంచెం కిందికి రండి. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. అంటే పురుషుని మహిమ క్రీస్తుది. అంటే ఈ పురుషుడు ఏదైతే మయంపరుస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు, కిరిస్తున్నాడు కాబట్టి దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక మంచిగా మాట్లాడాలంటే క్రీస్తు యొక్క స్వరూపం పురుషుంది, లేకపోతే దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క మహిమనై పురుషుడు ఉన్నాడు. కాబట్టి ఏం వేసుకోవద్దు? తల మీద ముసుగు వేసుకోకూడదు. ఎవరు వేసుకోకూడదు? పురుషుడు వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు? దేవుని యొక్క మహిమని కప్పుతున్నాడు, దేవుని యొక్క పోలికని కనుపరుస్తలేడు అని అర్థమవుతుంది మీకు? కాబట్టి వేసుకోకూడదు. మరి స్త్రీ అయితే కిందికి రండి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. బాగా ఆలోచించాలి. సంఘంలో ప్రవచించడం అంటే వాక్యం చెప్పడమే అనుకోండి. వాక్యం చెప్పడం కానీ ఇంకేమన్నాడు ఆయన? ప్రార్థన చేయడం కానీ ఏం చేయాలన్నట? తల మీద తప్పకుండా ఏముండాలి? ముసుగు ఉండాలి కదండి. సలేస్తున్నప్పుడు కప్పుకోవాలనేది ఆలోచన కాదండి. దేవుడు చెప్తున్నది ఆజ్ఞ. అది గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా సంఘంలో ఏం చేయాలి? తల మీద ముసుగు ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు స్త్రీ. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు దేవుని మహిమ మేం కామా, దేవుని పోలిక మేం కామా అనేది ఆలోచన వస్తుంది స్త్రీకి. వస్తుందా రాదండి? వచ్చినప్పుడు మనకేం ఆలోచన రావాలి? అవును, మేము కూడా అంతే అనే ఆలోచన వస్తానికి వీలు లేకుండా దేవుడు రాయించాడు. పురుషుని కొరకు నిన్ను చేశాడు దేవుడు అని బైబిల్లో రాయించాడు స్పష్టంగా. పురుషుని కొరకు దేవుడు నిన్ను చేశాడు, నిర్మించాడు. స్త్రీ నిర్మాణం ఎందుకు అని ప్రశ్నించి బైబిల్ని చదవండి, గొప్ప విషయాలు తెలుస్తాయి. పురుషుని నిర్మాణం ఎందుకు అని ప్రశ్నించి బైబిల్ చదవండి, చాలా గొప్ప విషయాలు తెలుస్తాయి అన్నమాట కదండి. ఇప్పుడు నేను ఇదెందుకు చెప్తున్నానంటే, మన ఇళ్ళలో మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, పురుషులని అంటే భర్తల్ని ఎలాగనైనా చూస్తాం, మరలా ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తుంటాం? ప్రార్థన చేస్తుంటాం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంటాం? వాక్యాన్ని వింటుంటాం. మళ్ళీ ఆ వాక్యం ఇంకొకరికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఏం కనబడతలేదు మన ప్రవర్తనలో? దేవుని భయం కనబడతలేదు, దేవుని ఆజ్ఞకు లోబడతలేము అనేది మనకు అర్థం కావాలి. మన ప్రవర్తన మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే ఉన్నట్టు. అందుకనే పౌలు గారు అంటాడు, నాతో ఉన్నప్పుడు మాత్రమే మీరు భయం కలిగి ఉంటున్నారు, నేను లేనప్పుడు మీరు వేరే తీరుగుంటున్నారు, అలా కూడా మీరు ఉండొద్దని మిమ్మల్ని నేను బ్రతిమిలాడుతున్నాను అని పత్రికలో రాస్తాడు పౌలు గారు. అంటే మందిరంలో ఉన్నప్పుడే ముసుగు వేసుకోవాలి, మందిరంలో ఉన్నప్పుడే భర్తకు లోబడాలి, మందిరంలో ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేయాలి అనేది కాదు. ఎక్కడ చేయాలి మరి అంటే, మందిరంలో లేనప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు అలానే చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దాన్ని మనం ముందు వెళ్తుంటే చూస్తాము. ఇంకా 6వ వచనంలో చూడండి, 5వ వచనంలో, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలయనగా అది ఆమెకు క్షౌరముగా చేయబడినట్టుగా ఉండును. అంటే వెనక ఉండిన జడ లేకపోతే వెంట్రుకలు లేకపోతే మగ పురుషుని లెక్కనే ఆమె కనబడుతుంది కదా. మగ పురుషుని లెక్క కనబడితే ఎలాగున్నా దేవుని ఉద్దేశం అయి ఉంటుంది అంటే, ఈయన ఒకటిగా ఈ భూమి మీద లేరు. ఎందుకంటే ఈయనేమో దేవుని మహిమ, స్త్రీ ఎవరు? పురుషుని మహిమ. కాబట్టి పురుషుడే దేవునికి మహిమకరంగా ఉండాలి, స్త్రీ పురుషునికి మహిమకరంగా ఉండాలి. ఈమె క్షౌరం చేయించుకున్నా కానీ, తల వెంట్రుకలు తీసేసినా కానీ, బయట వేసుకోకపోయినా కానీ ఈమెకు అవమానము. అలా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞ అంటే కొంతమంది జుట్టు కట్ చేసి కూడా మగవాళ్ళు లేక జీవిస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా క్రైస్తవుల్లోనూ, ప్రార్థనలోనూ, అన్నిటిలోనూ కొంతమంది కనబడతారు. కానీ అది తప్పు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. తప్పే కాదు, అది పాపం, ఆజ్ఞ అతిక్రమం అని కూడా తెలియజేస్తుంది. 7వ వచనంలో చూడండి, పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనుక. చూసారా, వచ్చిందా అండి ఇప్పుడు మనకు ఆన్సరు? పురుషుడు ఎవరట? దేవుని యొక్క పోలికయు మహిమనై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు. అంటే అర్థం ఏంటి? స్త్రీ కాదు అని. స్త్రీ దేవుని యొక్క మహిమ కాదు, లేకపోతే క్రీస్తు యొక్క మహిమ కాదు. ఎవరి మహిమ? పురుషుని యొక్క
మహిమ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకొంచెం కిందికి, స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. దానికి అర్థం కూడా చెప్తున్నాడు చూడండి. ఎలా అనగా స్త్రీ పురుషుని నుండి కలిగను కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సాటి అయిన సహాయంగా అవ్వని తీసి ఆదాముకి ఇచ్చాడు కానీ సాటి అయిన సహాయకుడిగా అవ్వ నుంచి ఆదాముని తీసి అవ్వకు దేవుడు ఇవ్వలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి కదండి. అంటే తక్కువ ఎక్కువ అనేది కాదు, కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క నిర్మాణం, లేకపోతే ఆయన యొక్క సంకల్పంలో సంఘంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ విధానాలు కలిగి ఉండాలి. అది దేవదూత యొక్క సూచన కూడా అని కింద అంటాడు. దేవదూత 10వ వచనంలో చూడండి, ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అంటే ఆరాధన స్థలంలోనికి దేవదూతలు వస్తుంటారు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు పురుషుడు స్త్రీ ఎవరో గుర్తుపట్టాలి కదండి. ఆ విధానానికి లోబడుతున్నారు, ఇది సక్రమంగా ఉంది అని ఇక్కడి నుంచి రిజల్ట్ని పరలోకం తీసుకువెళ్ళాలి కదా. వాళ్ళు ఏడ కనబడుతున్నారని చూస్తున్నాం అండి, ఉన్నారా ఇక్కడని? వాళ్ళు వచ్చేది పోయేది మనకేమీ తెలియదు. వాళ్ళు వస్తారు తప్పకుండా, వచ్చి మనల్ని లెక్కేసుకొని తీసుకొని వెళ్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకని అధికారం, దూతల యొక్క అధికార సూచన, వాళ్ళు సూచిస్తున్న సూచన అంటే ఈ నుంచి తీసుకెళ్ళి చెప్పే విధానం కాబట్టి జాగ్రత్తగా ముసుగు వేసుకొని ప్రార్థనలో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి, ప్రవచించడానికి ప్రయత్నం చేయండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే 11వ వచనం, ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. అంటే అర్థమైంది, ప్రభువునందు యేసుక్రీస్తులో పురుషుడు వేరు స్త్రీ వేరు కాదు. అంటే పురుషుడు స్త్రీ సమానం అనుకోకండి. మరలా ఇట్లా అనుకుంటే మరలా తప్పు చేసినట్టు అవుతుంది. పురుషుడు స్త్రీ సమానము అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఏకమే కదా, ఏకమయ్యాం కదా అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఏం చేయలేకపోతారు, లోబడలేకపోతారు. పురుషునికి లోబడకపోవడం వలన ఇక్కడ పురుషుడు ఏం బాధపడాడు, ఎందుకంటే ఈయన కూడా ప్రేమించాలి కాబట్టి, ఆయన ఎంత లోబడితే ఈయన అంత ప్రేమించాలి కాబట్టి తప్పకుండా ఆ క్రమాన్ని ముందు కొనసాగిస్తారు. కాకపోతే ఏమైతే సమానమే కదా అన్న ఆలోచన వస్తే దేవునికి మహిమకరంగా ఉండలేం మనం సంఘంలో. ఆయన పెట్టిన విధి ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, ఈ లోకంలో ఒక అధికారులు కొన్ని నియమాలు పెడతారు. మన కులగరణ పెట్టాడు, లోబడకపోతే ఏంది శిక్ష పడుతుందా పడదండి? లేకపోతే ఆ కార్డు ఏదైతే ఆయన కార్డు ఇస్తానంటే కులగణన ద్వారా ఆ కార్డు రాకుండా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే మనం ఈ నిబంధనలకు కానీ లేకపోతే ఈ యొక్క కట్టడలకు కానీ మనము ఆజ్ఞలకు లోబడకపోతే పాపముగా చేయబడి పరలోకానికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీ తప్పకుండా పురుషునికి మహిమ అయినది కాబట్టి ఆమె తలని ఎందుకు కాపాడుకోవాలనే ప్రశ్న వస్తుంది కదండి. తల ఎందుకు కాపాడుకోవాలి అంటే తలకేముంటుంది, స్త్రీకి జుట్టు ఎక్కువగా ఉంటుంది. ఆ జుట్టు వల్ల ఏమొస్తుంది, ఘనత వస్తుందంట. స్త్రీకి జుట్టు వల్ల ఏమొస్తుందండి, ఘనత వస్తుంది. అబ్బా ఎంత మంచిగా ఉంది ఏమో జుట్టు అంటారు చూడండి. అంటే ఏంటంటే అది ఘనత. అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇంత పొడుగు జారుడు జుట్లనిచ్చి ఏం చేస్తుంటారు, ఏమో గొప్పగా అది పెట్టింది ఇది పెట్టింది ఇలాగున అయ్యింది అనే ఆలోచన. అది కూడా మనం పెట్టాలి. అంటే ఈ వెంట్రుకలు అనేవి ఘనతకు సాదృశ్యంగా దేవుడు కానీ ఈ లోకంలో ఉన్న మనుషులు కానీ పెట్టారు. కాబట్టి నీ ఘనతని కనపరచొద్దు, ముసుకేసుకోవాలి. నీ ఘనత కనబడటానికి వీల్లేదు. ఎక్కడ? సంఘంలో. నువ్వు ముసుకెందుకు వేసుకుంటున్నాడు సంఘంలో అంటే నీవు గణపరుచుకుంటే అది లెక్కలోనికి రాదు. అంటే దేవుని లెక్కలోనికి, దేవుని కట్టడిలోనికి రాదు. ఆ వచనాన్ని చూద్దాం. మీకు 15వ వచనం చూడండి డైరెక్ట్. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను గనక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఏంటట, ఘనము. ఆ తల వెంట్రుకలు ఎందుకు పెంచుకుంటున్నారయ్యా స్త్రీలు అంటే ఘనత కొరకు కదండి, అందం కొరకు కూడా. ఆలోచన చేయండి, ఎందుకు తల వెంట్రుకలకు నూనె ఎక్కువ అన్నీ వాడతారంటే స్త్రీకి అది అందమని ఘనతనని వాళ్ళు భావిస్తారు. కాబట్టి ఆ ఘనతని, ఆ అందాన్ని, ఆ సౌందర్యాన్ని ఎక్కడా కనపరచొద్దు. నీ భర్త ఎదుట సంఘంలో నువ్వు ఉండినప్పుడు లేకపోతే పురుషుల మధ్యలో నువ్వు ఉండినప్పుడు ఏం చేయాలి, నీ తలకు ముసుగు అనేది వేసుకోవాలి. ఆ ఘనతని కప్పిపెట్టాలి, ఆ ఘనతని ఆపేసుకోవాలి, ఆ ఘనతని కనపరచొద్దు. ఎందుకండి ఘనతని కనపరచొద్దు
అనంటే బైబిల్లో ఒక మాటను మనం చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం. నీతిమంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగురు. బాగినాలి. మనుషులలో ఘనముగా ఎంచబడినది చూసారండి. ఎందుకు ఆ ఘనతని దాచేయమంటున్నాడు దేవుడు సంఘంలోనికి వచ్చినప్పుడు అంటే దేవుడి దృష్టికి అసహ్యం. అదే ప్రకటన గ్రంథము 22, 21 అధ్యాయాల్లో దేవునికి అసహ్యమైన వాళ్ళు పరలోక రాజ్యంలో చేరరు అని రాయబడుతుంది. అంటే అర్థమైంది, నీ ఘనతని నువ్వు కనపరచొద్దు, నిన్ను గణపరిచేవాడు దేవుడై ఉండాలి. పురుషుణ్ణి, స్త్రీని గణపరిచేది ఎవరు? పురుషుడై ఉండాలి. స్త్రీ ఏమో పురుషుణ్ణి గణపరచాలి. గణపరుస్తున్నప్పుడు ఈ ఘనత ద్వారా మరలా ఆమెకి ఆ ఘనత వెళ్తుంది తప్పకుండా. అందుకనే గుణవతి అయిన స్త్రీ అని బైబిల్లో సామెతల గ్రంథంలో రాయించాడు. ఆమెనంట చాలా గొప్ప పని చేస్తుందట ఇంట్లో. ఆ పనిని బట్టి నలుగురు కూర్చున్న చోట తన భర్త ఉన్నప్పుడు పొగుడతారట ఆమెని. ఆ భర్తకు వస్తుంది కదండి ఆ ఘనత. ఆ మంచిది, ఆ పని చేస్తుంది, ఈ పని చేస్తుంది అన్నప్పుడు ఎవరికి వస్తుంది ఘనత? భర్తకు వస్తుంది. అదనమాట, అది గ్రహించాలి. ఎక్కడ ఉండి పని చేసింది ఆమె? ఇంట్లో ఉండి తన పని అంతటిని చేసిన ద్వారా బయట ఏమొచ్చింది? తన భర్తకు ఘనత వచ్చింది. అంటే తన భర్తకు ఘనత రావటానికే ఈమెను ఏం చేశాడు? సృష్టించాడు. ఆ ఘనత ద్వారానే మరల ఈమెకేమొస్తుంది? ఘనత వస్తుంది. ఇప్పుడు మీకు మంచిగా అర్థం కావాలంటే క్రీస్తుని గణపరిస్తే మనకేమొస్తుంది? క్రీస్తుని గణపరిస్తే మనకి ఘనత వస్తుంది. నిన్ననే ధ్యానించాం. నిన్న ఉపవాస ప్రార్థనలో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో నన్ను గణపరిచిన వాడిని నేను గణపరుస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడిని గణపరుచిన వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? గణపరుస్తున్నాడు. ఇప్పుడు పురుషుని గణపరిస్తే పురుషుడు ఏం చేయాలి? స్త్రీని గణపరచాలి. అదనమాట ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, విధులు. ఈ ఘనమైంది ఏదైతుందో ఈమె ముసుకేసుకోవాలి. అంటే నా ఘనతని నేను కనపరచుకోడు, నా ఘనతని నా భర్త కనపరచాలి. అది గొప్ప విషయం అన్నట్టు. అలాగున ఉండినప్పుడు ఈ లోకంలో నీకు సమాధానం దొరుకుద్ది, శాంతి దొరుకుద్ది. ఆయన కట్టడలకు నువ్వు లోబడుతున్నావు కాబట్టి పరలోకం కూడా వెళ్ళే ఛాయిస్ ఉంటుంది కదండి. కాబట్టి ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి, లేకపోతే గ్రహించాలి. తెలుసుకొని గ్రహించి వదిలిపెట్టొద్దండి. పురుషుల ముందల బయట ఈ నెత్తి మీద తప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞాది. కట్టడాలని లేకపోతే ఆ విధులని మనం అనుసరించలేదనుకో, మన వెనుక వస్తున్న వాళ్ళు ఏం చేస్తారు? అనుసరించగలుగుతారా? అనుసరించలేదు. అది ఇంకా కొంచెం పాపాన్ని మనం తెచ్చుకునే వాళ్ళము అవుతాం. కాబట్టి బైబిల్లో ఉండిన విషయాలని క్షుణ్ణంగా, దేవుని యొక్క అధికారం, పురుషునికి దేవుడి యొక్క అధికారం ఇచ్చాడు. స్త్రీని తీసి స్త్రీని ఎలా ఇచ్చాడు? నేను దాసురాలు అంటే బాగుండదు, బైబిల్ చెప్తేనే బాగుంటుంది. ఎంతగా లోబడాలనేది కూడా బైబిల్ చెప్తేనే బాగుంటుంది. అది మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొక 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడనే ముసుగు గురించి చెప్పాడు, అక్కడ మాట్లాడుట గురించి చెప్పాడు. మాట్లాడుట గురించి, పురుషుడు స్త్రీ ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, స్త్రీ ఎలా మాట్లాడాలి, పురుషుడు ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని అక్కడ తెలియజేశాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. ఎవరంటున్నారు ఆమెకు సెలవియ్యనని? అని అనాలి. ఎందుకంటే పౌలు గారు కాదు, ఈ పత్రిక కూడా పౌలు గారు రాశాడు. కానీ పౌలు గారు ఏమన్నారు? 1 కొరింథీ పత్రిక 14:37లో మనతో ఈ ప్రభు యొక్క ఆజ్ఞలు అన్నాడు. కాబట్టి నేను ఏమంటున్నాను ఇప్పుడు అని పౌలు గారు చెప్తున్నాడు. స్త్రీకి నేను అధికారం ఇయ్యను. ఎందుకో? పురుషుని ముందు ఎదుట పురుషునికి లేకపోతే బోధించడానికి, ఉపదేశించడానికి నేను ఆమెకు అధికారము ఇవ్వను. ఆమె మౌనముగా ఉండాలి. ఉండి పురుషుడు చెబుతుంటే వినాలి. కింద చూడండి అంటాడు, కింద చూడండి. మొదట ఆదాము తర్వాత అవ్వయు ఇక్కడ కూడా చెప్తున్నాడు చూడండి. అక్కడ కూడా చెప్పాడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమన్నాడంటే మొదట స్త్రీ నిర్మించబడలేదు, పురుషుడు నిర్మించబడ్డాడు అన్నాడు. ఇక్కడనేమో దాన్ని క్లియర్ చేస్తున్నాడు. ఆదాము అవ్వ అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మించిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల
అంటే యేసుక్రీస్తు ద్వారా ఆమె కూడా రక్షింపబడుతుంది. ఆది కాండంలో వాగ్దానం చేశాడు కదా, స్త్రీ సంతానము అన్నాడు చూడండి అక్కడ. ఆ సంతానము ద్వారా, ప్రసూతి ద్వారా, అంటే ఒక స్త్రీ కన్యక గర్భవతి కుమారుని కనడం ద్వారా ఈమె కూడా ఏమవుతుంది, రక్షింపబడుతుంది. కానీ మొత్తానికైతే పురుషుని మీద అధికారం చేయడానికి నేను సెలవియ్యను. ఈ మాటని చాలా జాగ్రత్తగా మనము గ్రహించాలి. పురుషులని ఇష్టం వచ్చినట్లు స్త్రీ అనకూడదు. మీరు ముస్లింలను ఆలోచించండి, పాత నిబంధననే అనుసరిస్తారు, మళ్ళీ కొత్త నిబంధనను కూడా అనుసరించరు. స్త్రీలు ఎలా ఉంటారు, పురుషుణ్ణి ఎగనెస్ట్గా మాట్లాడడానికి అస్సలుకు పడరు, లోబడతారు. ఎంతగా లోబడతారు వాళ్ళంటే, వాళ్ళని అసలుకి ఎవరైనా ఇంటి ముందరికి పురుషులు వచ్చారు అనుకో, స్త్రీ లోపట్నే ఉంటుంది, బయటికి రానే రాదు, పురుషుడే వెళ్ళి మాట్లాడాలి. ఇది ఎక్కడ సాంప్రదాయం అనుకుంటున్నారు? అబ్రహాము శారా సాంప్రదాయం వాళ్ళు అనుసరించేది. అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈయన ఎదురు వెళ్ళి వాళ్ళతో రండి ప్రభువా రండి అని తీసుకొచ్చి కాళ్ళు కడుగుతూ తన భార్య లోపటుంటే వెళ్ళి ఏం చేశాడు, నువ్వు పిండి పిసికి రొట్టెలు చేయి, ఒక పశువును వధించి తీసుకొస్తాడు, వంట చేయండి వాళ్ళకి పెడదాము అని చెప్తాడు. లోపటే ఉంటుంది, బయటికి రానే రాదు అనమాట. దాన్ని అనుసరిస్తారు. ఎవరు అనుసరిస్తారు? ముస్లిమ్స్ అనుసరిస్తారు కదండి. మరి కొత్త నిబంధన సంఘం ఏర్పరచబడిన తర్వాత దేవుడు ఏం తెలియజేస్తున్నాడు మనకు? స్త్రీ పురుషులు ఇలా ఉండండి, పురుషుణ్ణి నా మహిమ కొరకు నేను సృష్టించుకున్నాను, స్త్రీని పురుషుని మహిమ కొరకు నేను సృష్టించాను ఈ భూమి మీద. కాబట్టి ఈ పురుషుడు ఎట్లాగైతే క్రీస్తు మహిమ కొరకు ప్రయాసపడుతున్నాడో, స్త్రీ కూడా పురుషుని మహిమ కొరకు ప్రయాసపడాలి అని దేవుడి యొక్క ఉద్దేశం. ముసుగు వేసుకోవడంతో సహా మాట్లాడటం కూడా మౌనంగా ఉండవలసిందే, నేర్చుకోవాల్సిందే. కానీ ఎదురు ప్రశ్న చాలా విషయాలు తెలుస్తాయి స్త్రీలకేంది, చాలా విషయాలు తెలుస్తాయి, వాళ్ళకు కూడా జ్ఞానం అప్పుడప్పుడు చెబుతుంటారు. ఆ చెప్పే విధానాలు అవతల వ్యక్తి హర్ట్ కాకుండా చెప్పాలి. నేను ప్రార్థన చేస్తే దేవునికి ఎలా చేస్తాను ప్రార్థన, ఆ రేంజ్లో ఉండాలి. నీ భర్తకు చెబుతున్న విషయాలు నువ్వు, లేకపోతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్నాము అనేది మనకు అర్థం కావాలి. అలాగున అర్థమవుతుంది. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా 1 పేతురు పత్రిక, మొదట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఎంతగా లోబడాలి అంటే అక్కడ చెప్పాడు. ముసుగు ఎందుకు వేసుకోవాలి అనేది 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో తెలియజేశాడు, బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది, మాట్లాడొచ్చా మాట్లాడకూడదా స్త్రీ పురుషుని ఎదుట అంటే ఆ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం తెలియజేశాడు. ఇప్పుడు ఎంతగా లోబడాలి అంటే దేవునికి లోబడినట్లా కదా. ఎక్కువ మనం ఎవరికి లోబడతాం? దేవుడికి లోబడతాం. అంతగా లోబడాలన్నా పురుషునికి అనే విషయాన్ని మనము పరిశీలన చేద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె, బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటంట ప్రభువునకు వలె అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత లోబడుతున్నాం మనం, అలాగనే సేమ్ టు సేమ్ మీరు మీ సొంత పురుషులకు లోబడండి. విచిత్రం ఏందో తెలుసా అండి, భర్తల్ని పక్క పెట్టేస్తారు భార్యలు, బయట వ్యక్తుల్ని చాలా గౌరవిస్తారు. నేను చాలామంది చూసిన క్రైస్తవులోనేనండి, బయట వాళ్ళ గురించి అయితే మనకు సంబంధం లేదు. క్రైస్తవుల్ని మనము గద్దించవచ్చు, హెచ్చరించవచ్చు, బుద్ధి చెప్పవచ్చు. అవతల వాళ్ళకి తీర్పు తీర్చడానికి మాత్రం మనకు అధికారం లేదని గ్రంథం తెలియజేసింది. దాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. బయట వాళ్ళకు ఇలా నమస్కారం పెట్టి పలకరిస్తుంటారు క్రైస్తవ స్త్రీలు. భర్తనే పనికి మాలినాడు పలసరిగా అని మాట్లాడుతుంటే నేను చూశాను, విన్నానండి. అలాగునా ఉండకూడదు. ప్రభువునకు వాలి అంటే పనికి మళ్ళీ అంటామా మనం? ఇక అనం, ఎందుకు అనం? ప్రభు ఆయన ఎవరు? ప్రభు యొక్క మహిమ. ఎంత డెప్త్ ఇచ్చాడు చూడండి దేవుడు. అలాగున స్త్రీ ఉండలేదంటే ఆజ్ఞని అతిక్రమిస్తున్నట్టు, పాపము చేస్తున్నట్లు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మంచి విషయం చెప్తాడు చూడండి, ఇంకా ఏ విషయంలో లోబడాలనేది కూడా అక్కడనే తెలియజేస్తాడు. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇక్కడ వినండి, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. భార్యలు కూడా ప్రతి విషయంలో అన్నాడు. ఇంకొక దానికి ఎదురు చెప్పడానికి ఏమైనా ఉందా అండి భర్తకు?
ఇది లోపట్లేనండి నేను చెప్తున్నాను. ఎందుకంటే బయట స్త్రీని పూజించాలి అంటారు, ప్రేమించాలి అనరు, స్త్రీని పూజించాలి అంటారు. ఎందుకు? దేవత అని. దేవత కాబట్టి ఆమెను ఏం చేయాలి? ఆది మహాపరాశక్తి ఆమె. కాబట్టి స్త్రీని ఏం చేయాలి? పూజించాలి, మొక్కాలి, కొబ్బరికాయలు అవి కొట్టి పూజిస్తుంటారు. నేను లోకం గురించి మాట్లాడటం లేదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞల్లో స్త్రీని పురుషుని ఎలా ఉంచాడు, దాని తర్వాత తల్లిదండ్రుల్ని కుమారుల మీద ఎలా ఉంచాడు, దాని తర్వాత లోక అధికారాలను ఎలా ఉంచాడు, దాని తర్వాత లోక అధికారులకు మనల్ని ఎలా లోబడమన్నాడు, దాని తర్వాత లోక అధికారులు క్రీస్తును లోబడినట్టుగా మనం లోబడొచ్చా అని 5 అంశాలని మనం ధ్యానిస్తున్న సందర్భంలో పురుషునికి స్త్రీకి ఉండిన అధికారము దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి విషయంలో పురుషునికి లోబడాలి, ప్రతి విషయంలో పురుషునికి లోబడాలి. ప్రభువునకు వలె నీ సొంత పురుషులకు లోబడాలి. మౌనముగా ఉండాలి పురుషుని ముందర, కానీ మాట్లాడడానికి వీళ్ళు. నేను సెలవియ్యను, అధికారం లేదు అంటున్నాడు. అంతేకాకుండా ముసుగు వేసుకోవాలంటే నీ ఘనతని కప్పేసుకొని తనని నువ్వు గణపరచాలి అని దేవుని వాక్యము సెలవిస్తుందండి కదండి. ఉపదేశించడానికి నేను అధికారము ఇవ్వలేదు, నేను సెలవియ్యలేదు అని దేవుని వాక్యంలో రాయించాడు కదండి. అలాగున ఉంటే ప్రయోజనం ఏంటయ్యా మరి? అలా ఉంటే మేము అని అంటున్నావా? గొప్ప స్థితి కూడా ఉందండి. చూడండి, పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చూడండి. 1 నుంచి, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయులైతే బాగినాలి. అవిధేయులైతే ఎవరు? భర్తలు ఒకవేళ అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. చూసారండి ఎంత పెద్ద ఘనతుంది, ఎంత పెద్ద ఘనతుంది భూమి మీద. అంటే బ్రతుకునిస్తుంది స్త్రీ. దేవుని దగ్గరికి నడివేయడం అంటే జీవం వేయడమే కదండి. జీవాన్ని అందించేదిగా భార్య ఉండొచ్చు. ఎలా ఉంటే? లోబడి ఉంటే, నీ ప్రవర్తనని సరిగ్గా నీ భర్తకు కనపరిస్తే ఆ మారని భర్త ఏం చేస్తాడు తెలుసా? మా దేవునిలో ఇంత ప్రేమ ఉంటుందన్నమాట, దేవునిలో ఇంత లోబడి స్థితి ఉంటుందన్నమాట, దేవుని ఆజ్ఞలు ప్రార్థిస్తే ఇంత గౌరవం ఉంటుందన్నమాట, ఇంట్లో ఇంత నెమ్మది సమాధానం ఉంటుందన్నమాట. ఆ వాతావరణాన్ని బట్టి ఏమవుతాడు? భర్త మారుతాడు కదండి. భర్తలు మారకపోవడానికి కారణం, రీజన్ ఏం తెలుసా? భార్యలు దేవుని నమ్ముకున్న వాళ్ళ ఇండి కూడా వాళ్ళ ప్రవర్తన బాగలేకపోవడమే నిజం. ఆఫ్టర్లు వాళ్ళు కూడా చదవని విశ్వాసులు తన భర్తల్ని ఇలాగున్న స్పీకర్ పట్టుకొని మాట్లాడే రేంజ్లో తయారు చేసుకున్నారు ప్రార్థన చేసి. నేను చెప్పగలనండి, నా భార్య నన్ను మార్చేసిన ఆ ప్రవర్తనను బట్టి, ఆమెలో ఉండిన ప్రార్థన జీవితం, ఆమె వాక్యాన్ని బట్టి నేను ఈరోజు నిలబడే కారణం నేను మాత్రమే కాదు, నా వెనుకున్న భార్య నన్ను గణపరిచింది. కాబట్టి నేనేం చేస్తున్నాను? ఇప్పుడు ఆమెని గణపరచగలుగుతున్నాను. అదనమాట. ఇప్పుడు ఏమైందంటే దేవునికి మహిమ వెళ్ళిపోద్ది. కాబట్టి ఆమె కూడా ఏమవుతుందంటే సమానం అంటే ఒక్కటే శరీరం, ఏక శరీరము అప్పుడు అవుద్ది. స్త్రీ పురుషులు ఏక శరీరంగా ఉండాలని దేవుని అనాదికాల ప్రణాళిక సంఘములో నెరవేర్చడానికి మరలా ఏదేను వనముని సంఘముగా మార్చాడు దేవుడు. ఏదేను వనముని అక్కడ కలెక్షన్ ఏమైంది? మొన్న చెప్పాను మీకు, తెగిపోయింది. అక్కడ దేవునికి మనిషికి, లేకపోతే ఆదాముకు అవ్వ ఉన్న కలెక్షన్ తెగిపోయింది. మరలా సంఘం ద్వారా స్త్రీ పురుషులకు ఒక కలెక్షన్ దేవుడు, లేకపోతే అందుబాటులో దేవుడు ఉండడానికి ప్రయత్నం చేసి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన శరీరంలో ఈ సంఘాన్ని కడుతున్నాడు. కాబట్టి ఈ కట్టడలకు, ఈ విధులకు, దేవుని యొక్క ఆజ్ఞలకు మనం తప్పకుండా లోబడి ఉండాలి. లేకపోతే లేదండి. చూసారా, ప్రవర్తన మీద మంచిగా ఉంటే మీ భర్తలు ఏమవుతారు? భర్తలే కాదండి, లోకంలో ఉండిన పురుషులను కూడా మార్చేయగలిగిన శక్తి ఎక్కడుంది? వాక్యంలో ఉంది. ఆ వాక్యము స్త్రీ హృదయంలో ఉందనుకో, ఆ హృదయము, ఆ ప్రవర్తన అంతా ఏమైంది? వాక్యానుసారంగా మారిపోద్దామే. అప్పుడు మాట చెబుతున్నప్పుడు తప్పకుండా అవతల వ్యక్తి వినడానికి వీలుంటుంది. కాబట్టి స్త్రీ అలా ఉండాలి. అలా ఉండడమే కాదండి, ఇంకా ఆమెకు చాలా ధన్యతలు కూడా ఇచ్చాడు. కింద చదవండి, అదే పేతురు పత్రిక 3వ అధ్యాయం. జడలు అల్లుకునుటయు
బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము ఉండక అంటే వాటిని తక్కువ చేయండి. వాటిని తక్కువ చేసి మీ హృదయాలను ఏం చేయాలి? అలంకరించుకోవాలి. ఎలా అలంకరించుకోవాలి? దేని ద్వారా అలంకరించుకోవాలి? చూడండి, సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. అక్షయ అలంకారం అటిది. ఈ సాధువైనట్టి తత్వము, ఈ మృదువైనట్టి తత్వము, ఈ గుణము ఎలాంటిదట? అక్షయ అలంకారము గల మీ హృదయపు లోపట ఉండిన అంతరంగ స్వభావం అలంకరింపబడాలి కదండి. స్త్రీలకు ఎప్పుడు వెలుపట అలంకారమే ఇష్టపడుతుంటారు ఎక్కువ. దాని కొరకు ఏమో ప్రయాసపడతారు, కష్టపడతారు. కానీ లోపట అలంకారాన్ని పోగొట్టుకుంటారు. అందుకనే పడిపోయింది అవ్వ తోటలో కదా. లోపట అంతరంగములో అలంకరించుకోక అవి ఏమైంది? పడిపోయింది. ఎందుకు? బయట కనబడేదాన్ని ఆకర్షించింది. ఆ పండును తినాలి అన్న ఆలోచన ఆమెకు రాగానే సాతాను వచ్చేసి ఆమెను మోసపరచడానికి ప్రయత్నం చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ లోపటున్న అలంకారాన్ని అది అక్షయమైన అలంకారం. అక్షయమైనదంటే వాక్యం ఒక్కటే భూమి మీద. ఆ వాక్యం చేత అలంకరించుకోండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి. క్రొత్తలో ఒక సహోదరు వచ్చిందండి. కొత్తలో ఏం కాదు, సంవత్సరం కావస్తున్నట్టుంది దగ్గర. సహోదరికి ఎన్ని తీర్లగా చెప్పానండి, నీ భర్తకు నువ్వు లోబడమ్మా, నీ భర్తకు నువ్వు లోబడమ్మా అని. ఎంత చెప్పినా కానీ నా ముందే భర్తని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఆమె ఇప్పుడు లేదులేండి, చనిపోయింది. అయితే ఆ స్త్రీకి ఎంత చెప్పినా లోపలికి ఎక్కించుకోలే ఆ వాక్యాన్ని. ఆ అలంకారం లోపలికి వెళ్ళనివ్వలేదు. కాబట్టి ఆమె నాకు అనిపించిందండి, ఈమె వాక్యానికి లోబడేదైతే దేవుణ్ణి మయంపరిచి ఇంకో కొంతకాలం ఆమెకు ఆయుష్ని ఇచ్చేవాడు తప్పకుండా దేవుడు. ఎందుకంటే సంఘం ప్రార్థిస్తే తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? ఇస్తాడు. ఎందుకంటే భూమి మీద ఏదైతే సంఘం బంధిస్తుందో నేను పరలోకంలో బంధిస్తాను, ఏదైతే విప్పుతాదో పరలోకంలో నేను విప్పుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆమె చనిపోవడానికి కారణం తన భర్తకు లోబడలేని స్థితి. అరే ఇరే అని మాట్లాడేది నా ముందే. చాలా బాధ వేసేది. ఎన్నిసార్లు చెప్పిన తల్లి నీకు, ఆయన ముందరనే నేను అన్నామని, నీకు ఎన్నిసార్లు చెప్పినా భర్తని గౌరవించాలి, ఆయన మహిమ నువ్వు చాలా లోబడి ఉండాలి. ఆయనకు వాక్యం తెలియదు కాబట్టి ఇప్పుడు నిన్ను తిడతాడు, కొడతాడు, తాగొచ్చి ఎన్నైనా చేస్తాడు. వాక్యం తెలిసిన తర్వాత ఎంత గౌరవిస్తాడు, ఎంత లోబడతాడు, ఎంత ప్రేమిస్తాడు కదండి. లోబడతాడు కూడా భర్త. ఏ విషయంలో? భార్యకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆమె చేసే పనులను కూడా కొన్నిటి సహాయం చేసి లోబడతాడు కదండి. ప్రతి విషయంలో సహాయం చేయడానికి కూడా పురుషుడు ఉంటాడు. కానీ నువ్వు ఎలా ఉండాలి? మృదువైన గుణము కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇంకే గుణము? మృదువైనట్టు సాధు అంటే తెలుసు కదండి. సాధు అంటే ఏంటి? మెత్తనైన హృదయం అంటే లోబడే స్థితి. పెద్దగా లోకానుసారమైన జ్ఞానాలని భర్తకు బోధించొద్దండి, బాగా గుర్తుపెట్టుకోండి. లోకానుసారమైన స్థితిగతులన్నిటిని ఆయన ముందరికి తెచ్చి చిరాకు లేపొద్దు భర్తలకు. ఎందుకంటే ఆయన చిరాకు లేపుతున్నావంటే ఒక దేవునికి లేకపోతే ప్రభువుకు నువ్వు చిరాకు లేపుతున్నట్లేనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువునకు వలె అన్నాడు అక్కడ. ప్రభువునకు వలె మీరు లోబడి ఉండండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకొంచెం చూడండి, ఇంకొంచెం. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే ఇక్కడ ఏం తీసుకొస్తున్నాడండి? దుష్టాంతరములు మీకు బుద్ధి కలగటానికే నేను రాయించానని చెప్పాడు కదా కొరింథీ పత్రికలో. ఇప్పుడు ఒక దుష్టాంతరాన్ని తీసుకొస్తున్నాడు ఆయన. పూర్వకాలం ఉన్న స్త్రీలు పురుషులకు మనలాగనున్నారా? లోబడి ఉన్నారు అనేటట్లు మాట్లాడుతున్నారు. ఎవరు కావచ్చు ఆ స్త్రీలు? ఎవరు కావచ్చు? ఇలాగ చెప్పాను నేను. అబ్రహాము, శారా. ఆమెనట తన హృదయంలో అలంకరించుకుందట. ఏమని తెలుసా? మృదువైనట్టు, సాధువైనట్టు అంటే మనకు అర్థం కాకపోవచ్చు కానీ నా యజమానుడు అని తన హృదయంలో అనుకున్న మాట, తన లోపల తన అంతరంగంలో అనుకున్న మాట యాడికి వినబడుతుంది? తన అంతరంగంలో అనుకున్న మాట యాడికి వినబడుతుంది తెలుసా? దేవునికి వినబడి మోషే చేత రాయించాడండి ఆదికాండంలో. మరలా హృదయంలో అనుకుందట. ఎక్కడ? 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనం. శారా, నేను బలము ఉడికిన దానినైనను
బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా. అండర్లైన్ చేసుకోండి. ఏమనుకుంటుందట? లోపట ఉండి తమ హృదయంలో లోపట ఉండి దేవదూతలు ఆయన దగ్గరికి లేకపోతే అబ్రహాం దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే అబ్రహాంతో, అబ్రహామా నీకు మీదటికి మరలా ఈరోజు వస్తాను, ఏమవుతుంది? కుమారుడు నీకు పుడతాడయ్యా, ఒక కుమారుడు నేను ఇస్తున్నానంటే లోపట ఉంది ఆవిడ నవ్విందంట. నవ్వి ఏమనుకుందంటే ఇక్కడ చెప్తున్నాడు, నేను బలమూడికిన దాననై తర్వాత నాకు సుఖం ఎలా కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేను. నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడని ఎక్కడ ఈమె కనపరుచుకుంటుంది? అంతరంగంలో కనపరుచుకుంటుంది. లోపల డేరాలో ఉండి నా యజమానుడు వృద్ధుడైపోయాడు కదా అని అనుకుంటుంది. అంటే లోకంలో ఎవరికో చూపించాలని కాదండి, లేకపోతే దేవదూతలు వచ్చారు నేను ఎలా గౌరవిస్తున్నాను చూడు దేవుణ్ణి అన్నట్టు కూడా కాదు. లోపట ఉందట. అది దేవుడు చూసి ఎవరు రాశారండి? ఆదికాండం మోషే గారు రాశారు. మోషే గారి ద్వారా మరలా ఆదికాండంలో రాయి శారా ఎలాంటి గుణం కలిగిందో నువ్వు రాయి మోషే అని రాయించాడని. అది పేతురు గారు ఎత్తిపట్టి పూర్వకాలం ఉండిన స్త్రీలు హృదయాన్ని అలంకరించుకున్నారు. వారి అంతరంగంలో యజమానుడు అని వాళ్ళు విశ్వసించారు. కాబట్టి వాళ్ళు ఎలా అయ్యారట, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారట చూడండి. అక్కడనే పేతురు పత్రిక 3వ అధ్యాయం ఇంకొంచెం కిందికి చదవండి. అటువలనే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత చూసారండి, తమ్మును తాము అలంకరించుకున్నారు. ఎలా అలంకరించుకున్నారంటే పురుషుణ్ణి తన యజమానునిగా చేసుకొని అలంకరించుకున్నారు అనేది అర్థమైంది. అది ఒక యజమానుని దాసుడు ఎంతగా మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ అంతరంగంలో కానీ ఉంచుకున్నాడు. ఒక దాసుడు యజమానుని అలాగున స్త్రీ పురుషుణ్ణి తన హృదయంలో యజమానుడు అని అలంకరించుకోవాలట. మామూలుగా అనడం కాదు, అలంకరించుకోవాలంటే ముద్ర పడిపోవాలి. నీ హృదయంలో నా యజమానుడు అనే ముద్ర పడిపోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఆజ్ఞ అని దేవుని వాక్యం సెలవు. ఇంకొంచెం రండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు కూడా యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల చూసారండి ఆమెకు పిల్లలు అవుతారు. ఆమె పిల్లలు అవుతారంటే జీవగ్రంథంలో ఆమె పేరు ఎలాగనైతే రాయించాడో రేపు మీ పేరు కూడా పరలోకం అనే జీవగ్రంథంలో రాయిస్తాడు. ఎవరి పేరు? స్త్రీల పేరు రాయిస్తాడు. పురుషునికి లేకపోతే భర్తకు స్వపురుషునికి ప్రభువు వలె ప్రతి విషయంలో లోబడి దాసురాలను నేను అనేటట్లు లోబడి పూర్వకాలపు స్త్రీలు నడిచారు. వాళ్ళని జీవగ్రంథంలో రాయించాడండి. అంత గొప్ప స్థితి స్త్రీకి ఇచ్చాడు. లోబడటం బట్టి నీ ఘనతని కప్పివేసి తనని గణపరచడాన్ని బట్టి, అంతేకాకుండా మౌనముగా ఉండడాన్ని బట్టి, నువ్వు మాట్లాడకుండా నీ భర్తతో ఎదురు మాట్లాడకుండా మౌనముగా ఉండడాన్ని నేర్చుకోవడాన్ని బట్టి, భర్త దగ్గర నుంచి నేర్చుకోవడాన్ని బట్టి నీకు ఘనత ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి భర్తకు అధికారం ఇచ్చాడు దేవుడు, స్త్రీకి లోబడే స్థితిని ఇచ్చాడు. అధికారం ఇచ్చిందని కూడా ఊరికనే భర్తనే వదిలిపెట్టలే. నువ్వు ప్రేమించాలని ఎలా ప్రేమించాలంటే సంఘమును క్రీస్తు ఎలా ప్రేమించి ప్రాణం పెట్టాడు స్త్రీ కొరకు నువ్వు అలాగున ప్రాణం పెట్టబద్ధుడవై ఉన్నావు అనేది ఆలోచన చేయాలి. ఎప్పుడు మొదట స్త్రీ లోబడాలి, తర్వాత పురుషుడు ప్రేమించాలి. అలాగున అది దేవుని యొక్క క్రమం, సంఘంలో దేవుని యొక్క క్రమం. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల మీద ఎలాంటి అధికారం కలిగి ఉండాలి అనేది మనం ధ్యానం చేద్దాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి సంపూర్ణమైన మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను. ఎవరు ఉండాలి ఇలా? మీరు పైన చూడండి ఎవరి గురించి రాశాడో, ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అన్నాడు. అంటే సంఘంలో అధ్యక్షులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, సంఘంలో అధ్యక్షులు అనేవాళ్ళు తన పిల్లల విషయంలో ఎలా ఉండాలి అనేది నన్ను రాయిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండాలి. అర్థమవుతుందా? బాగుగా ఏలాలి అంటే ఏలుబడి అనగానే ఏం గుర్తుకు రావాలి?
యజమాని గుర్తుకు రావాలి. ఏలుబడి అనగానే ఏం గుర్తుకు రావాలి? అధికారి గుర్తుకు రావాలి. తన ఏలుబడి సరైన క్రమంలో ఉండాలి కదా. ఉదాహరణకు కొత్తగా అధికారంలో ఎక్కిన సీఎంలు కానీ లేకపోతే ప్రధానమంత్రులు కానీ కదా, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, వీళ్ళు ఎవరైతే వచ్చి ఆ పరిపాలన చేస్తున్నారో చేసినంత అయిపోయిన తర్వాత ఏమంటాం? వీడు సరిగా పరిపాలన చేయలేదు అంటే, పరిపాలన చేయలేదంటే సక్రమంగా పనులు నిర్వహించలేదు ఆ పనులని. ఏ పనులని? ఏ అయితే చేయాలో ఆయన అవి చేయలేదు. ఎవరు ఎక్కడ చేయాలి ఆయన? అధికారం అంటే ఇప్పుడు ప్రజలకు ఏమై ఉన్నాడు ఆయన? యజమాని కదండి. దాసుల పట్ల ఏం చేయాలి ఆయన? మంచి ప్రవర్తన, మంచి బుద్ధి, మంచి పనులు లేకపోతే మంచి ప్రవర్తన నేర్పించాలి. నేర్పించకపోతే ఏలుబడి చేస్తున్నట్టు కాదు. అధ్యక్షుడు అనేవాడు ఎవరైనా ఉంటే, అధ్యక్షుడు అంటే దైవజనునికి వర్తిస్తుంది. అధ్యక్షుడు అంటే సంఘాల మీద కొంచెం యజమాని చూపుతూ వాళ్ళని సరిచేసే వానికి వర్తిస్తుంది. ఉండాలంటే ఏలుబడి చేసేవాడు అయి ఉండాలి. అంటే పిల్లలు చెప్పినట్టు వాడిని కూడా, వాడు చెప్పినట్టు పిల్లలు వినాలి. అర్థమవుతుందండి? ఏలుబడి సరిగ్గా జరిగించాలి. ఇప్పుడు అర్థం కావాలి పిల్లలకు కూడా. ఏమని? మా మీద కూడా ఒక అధికారి ఉన్నాడు, అధికారానికి మేము లోబడాలి. అదే 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇప్పుడు పరిచారకులు అంటే సంఘంలో ఉండిన వాళ్ళు పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. కదండి పరిచారకులు అంటే సంఘంలో ఆ పని ఈ పని చేస్తుంటారు చూడండి. వాళ్ళు ఏం చేయాలన్నట? మంచిగా ఏలాలన్నట. ఏకపత్ని పురుషులే ఉంటారు లేండి, గంత మాత్రం తెలవకుంటుంటే ఇంకా సంఘంలో ఇంకా అసలుకే అర్థం అన్నట్టు వాళ్ళు కదా. ఏకపత్ని పురుషులు అనేది పురుషునికి భార్య, భార్యకు భర్త, పురుషుడు అనేది ఒక్కటే వివాహం అనేది దేవుడు నిశ్చయించాడు. ఒక్కలే భర్త కానీ ఒక్కలే భార్య కానీ ఉండాలి. వాళ్ళే సంఘాన్ని నడిపించాలి. వాళ్ళ ఇద్దరిద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు లేకపోతే భార్య ఉండగానే ఇంకొక స్త్రీతో సంబంధం కలిగిన వాళ్ళు సంఘంలో మాట్లాడటానికి వీల్లేదు. వచనం చెప్తుంది అక్కడ ఒకటే భార్య ఉండాలి. భార్య తర్వాత ఇంకా వేరే స్త్రీని కలుసుకోకూడదు. సంఘంలోకి వచ్చిన తర్వాత అంత కట్టుదిట్టంగా సంఘాన్ని ఆయన ఏదైనా వనంలోనే చెడిపోయారు, ఇక్కడ చెడిపోకూడదు పిల్లలు అనేటట్లు దేవుడు చేశాడనమాట. అయితే పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఇంటి వారిని కూడా బాగుగా ఏలాలి. ఇంటి వాళ్ళు ఉంటారు పిల్లల తర్వాత భార్య కదండి. పరిచారకులు అంటే పురుషుల గురించే రాయించాడు ఇక్కడ. భార్యలు ఉంటారు, వాళ్ళని కూడా ఏం చేయాలి మరి? బాగుగా ఏలాలి. వాళ్ళకి కావాల్సినవన్నిటినీ సమృద్ధిని మొత్తం సమకూర్చి ఉంచాలి. భర్త అనే అధికారాన్ని పిల్లల మీద, భార్య మీద పురుషునికి ఉన్నది అనేది గుర్తుంచుకోవాలి. ఇదంతా దేని కొరకు? ఆధ్యాత్మికమైన విషయం. అంటే పరలోకం వెళ్ళటానికి ఈ క్రమాన్ని పెట్టాడు దేవుడు. ఇక్కడ ఉండడానికి ఏం కాదు. ఇక్కడ ఉండడం అయితే బయట ఉన్నారు. స్త్రీని పూజించాలి, ప్రేమించడం కాదురా, స్త్రీని పూజించాలి అంట బైబిలు. స్త్రీని ప్రేమించాలి కానీ పూజించకూడదు. దేవుణ్ణి పూజించాలి, పురుషునికి లోబడి ఉండాలి అనేది బైబిల్కి వ్యతిరేకం ఉంటుందండి లోకం. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇంకా లోకపు ఆలోచనలు ఒకవేళ ఉంటే ఈ అధికారాలకు మనం లోబడుతులేనట్టు, ఈ దేవుని అధికారాలకు మనము లోబడతలేనట్లు అయిపోద్ది. ఇప్పుడు లోబడి ఉంటే వాళ్ళకి ఏం మేలు జరుగుతుందో అనేది అక్కడ రాయించాడు చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా బాగినాలి. పిల్లలు చాలా బాగినాలి. పిల్లలు మాత్రం ఏమవుతారు? చాలా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు? యవన కాలంలోనే తన కాడిని మొయ్యాలి. ఎవరు? పిల్లలు పరిచారకుల పిల్లలు కానీ అధ్యక్షుల పిల్లలు కానీ ఏం చేయాలి? యవన కాలంలోనే లేకపోతే బాల్య దినమందు తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. కానీ ఏమవుతారు? పిల్లలు వినరు. ఎందుకు వినరు? మరలా అక్కడికి రావాలి, స్త్రీ పురుషుని కాడికి. స్త్రీ ఒకవేళ దేవుని నమ్ముకుంటే పురుషుడు మారకపోవడానికి కారణం ఎవరిని పెట్టాడు? స్త్రీని పెట్టాడు. ఇప్పుడు పిల్లలు మారకపోవడానికి కారణం ఎవరిని పెడతారు తెలుసా? స్త్రీని పెట్టాడు, తండ్రినే పెడతాడు. ఒకవేళ స్త్రీ నమ్ముకుంటే దేవుణ్ణి, అప్పుడు స్త్రీని పెడతాడు. తల్లిదండ్రులకు ఇద్దరికి ఉంది అధికారం అని చెప్పాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలన్నింటినీ కదా. పిల్లలు ఒకవేళ మన పిల్లలు మనకు లోబడతలేరు, దేవునికి లోబడతలేరు అంటే కారణం మనమైతామో. మనం ఎంత ప్రార్థన పరులం కానీ ఎంత వాక్యం తెలిసినా కానీ తప్పకుండా రేపు మనము ఆయన యొక్క తీర్పులోనికి వెళ్ళవలసి వస్తుంది. 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మం.
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమంటే దుప్పట్లు తెచ్చి కప్పవని కాదు, లోబడమని మాటలకు. తల్లిదండ్రులకు ఏం చేయాలి? లోబడాలి. మీ కోరికలు తీరుస్తాం, మీ ఆశలు తీరుస్తాం, మేము గొప్పవాళ్ళం అవుతాం అనేది కాదు. ఏం చేయాలి? ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పిన మాటకు లోబడాలి. ఎంత ఉందిడా వాళ్ళకు? లాభం, మేలు, ఇంకా ధర్మం, ఇంకా దీర్ఘాయువు. ధర్మాన్ని పాటించినట్లు నీకు మేలు జరుగుద్ది, అంతేకాదు నీకు దీర్ఘాయువు వచ్చేస్తుంది. ఏ అధికారం లోబడితే? తల్లి తండ్రి అనే అధికారులని పిల్లలకు దేవుడు నియమించాడు. ఆ అధికారులకు తప్పకుండా లోబడాలి కదా. అంటే ఇప్పుడు స్త్రీ కూడా ఒక అధికారి అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అంటే స్త్రీకి ఏ అధికారం లేదా అనే ఆలోచనలు కూడా కలుగుతాయండి. స్త్రీ కూడా పిల్లల మీద అధికారము ఉంది. తండ్రిగా అధికారము, తల్లిగా అధికారము దేవుడు ఇచ్చాడు. ఆ విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు తప్పకుండా అనేది మాత్రము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మూడోదిగా మనము లోక సంబంధమైన అధికారాలు, ఆధ్యాత్మికమైన విషయాల్లో లోక సంబంధమైన అధికారాలు ఎలా పెట్టాడు త్వరగా చూద్దాం కొన్ని విషయాలు. రోమపత్రిక 13వ అధ్యాయము 1 నుంచి ఒక 2-3 వచనాలు చూసుకొని, నేను చెప్పిన పురుషుడు స్త్రీ మీద అధికారం కానీ, స్త్రీ పురుషులకు పిల్లల మీద అధికారం కానీ దేవుడు అనుగ్రహిస్తేనే అంటున్నాడు అక్కడ. దేవుడు అనుగ్రహిస్తేనే భూమిలోనికి వచ్చినాయి. ఏ అధికారమైనా దేవుని వలన కలిగింది అంటున్నాడు ఆయన. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క విధి అనేది మనం గ్రహిస్తే అద్భుతం అన్నమాట. చదువున్నాను. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడినవి కాబట్టి అధికారములు ఎదిరించువాడు దేవుని నామమును ఎదిరించువాడు. చూసారండి ఏం తెచ్చుకుంటాడట? ఒకవేళ నేను పురుషునికి లోబడను అంటే ఏముంది? శిక్ష ఉంది. నేను తల్లిదండ్రులకు లోబడను అంటే ఏముంది? శిక్ష ఉంది. అంతేకాదు ఈ లోకంలో అధికారులను కూడా ఎలా పెట్టానని చెప్తున్నాడు దేవుడు. ఎలా పెట్టాడటండి? అధికారులను దేవుని పరిచారకులుగా పెట్టాడు. గుర్తుపెట్టుకోవాలి. అధికారులను దేవుని పరిచారకులుగా పెట్టాడు. మీకు ఉదాహరణకు తెలుసుకోవాలి అంటే నెబుకద్నెజరు ఎవరండి? అన్యరాజు, దేవుని కుమారుడేమి కాదు, లేకపోతే దేవుని ఎరిగిన వాడు కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా సేవకుడు అని పిలిచాడు. చూద్దాం. అది ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. మీకు అధికారాల గురించి అర్థం కావాలంటే మనము దుష్టాంతరంలోనికి వెళ్ళక తప్పదు కదా. వాటిలో ఉండిన భావాలను మనం గ్రహిస్తే దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమైంది. ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలు ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను అండర్లైన్ చేసుకోండి అక్కడ. నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపిస్తున్నాను. ఎందుకు? శిక్షగా లోబడలేదుగా ఇజ్రాయేల్ ప్రజలు. శిక్ష విధించడానికి ఎవరిని నడిపిస్తున్నాడు? నెబుకద్నెజరుని. ఆయన ఎవరట? సేవకుడు అన్నాడంటే పరిచారకుడు, దేవుని పనివాడు. ఈ లోకంలో ఉండిన సీఎం కానీ, పిఎం కానీ, గవర్నర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వీళ్ళందరూ ఉన్నారు కదండి, సర్పంచ్, వార్డు నెంబర్తో సహా. వీళ్ళందరూ ఎవరు? దేవుని పరిచారకులు. వాళ్ళకు మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఎందుకు లోబడి ఉండాలి? ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలియకుండానే దేవుని ఉద్దేశం నెరవేరుస్తున్నారు వాళ్ళు. తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది నెరవేరుస్తున్నారు అనేది మనము గ్రహించి వాళ్ళకు లోబడి ఉండాలి. వాళ్ళని ఏమిటికి వాడుకుంటున్నాడు దేవుడు అంటే, ఒకటి శిక్ష విధించడానికి, 2 రక్షించడానికి కూడా అనేది. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనంలో, నా మంద కాపరి నా చిత్తమంతటిని నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నువ్వు కట్టబడదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడదు అనియు. చూసారండి? ఎవరి ద్వారా వేయబడుతుందట పునాది? కోరేషు. పునాది అంటే మందిరానికి పునాది. మందిరం అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము, సంఘము, రాధ్యము కదా. ఈ పునాది దేని ద్వారా వేస్తున్నాడు? ఆనాడైతే పాత నిబంధనలో ఎవరి పరిపాలనలో?
జెరుబ్బాబేలు యెహోషువ పరిపాలనలో ఈయన అన్ని సామాన్లు ఇచ్చేసి పోయి మందిరాన్ని కట్టమన్నాడు. కోరేషు ఆయన ఏమంటున్నాడంటే నా మంద కాపరి, నేను అభిషేకం చేశాను ఆయనను అంటున్నాడు. అంటే అర్థం కావాల్సింది ఏంటంటే ఈ అధికారులను రక్షించడానికి, అంటే ఆదరించడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి కూడా నేను ఏర్పరచుకుంటున్నాను. అంతేకాదు మిమ్మల్ని శిక్షించడానికి కూడా ఈ అధికారుల్ని నేను ఏర్పరచుకుంటున్నాను. కాబట్టి మీరేం చేయాలి? అధికారులకు లోబడి ఉండాలి. ఇంకా కింద చదవండి, ఎక్కడ రోమపత్రిక 13వ అధ్యాయము వాళ్ళని పరిచారకులు అంటాడు చూడండి. 2వ వచనం నేను చదువుతున్నాను. 13వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి అధికారములు ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువాడు తన మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. బాగా ఆలోచించాలి. వాళ్ళు ఏం చెడు చేయరు మనకు. వాళ్ళు ఏం చేస్తానికి నియమించాడు దేవుడు? మంచి చేస్తానికే. మంచి చేయాలంటే మనం ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ఇక్కడ అండర్లైన్ చేయండి. ఈ లోకంలో ఉండిన ఏ అధికారం ఉన్నా అది దేవుని వలన నియమింపబడింది. ఆ అధికారులు ఎవరట? దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన ఎడలా భయపడుము. వారు ఊరికే ఖడ్గము ధరించరు. కీడు చేయు వారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రముగాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటండి? ఎప్పుడైతే నువ్వు మంచి చేస్తావో ఏ అధికారి కానీ నీకు హాని చేయడానికి మొదట దేవుని ఏం కావాలి? సెలవు కావాలి. కాబట్టి అధికారం ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆయన నీ మీదికి ప్రోత్సహించడానికి, లేకపోతే పురమాయించడానికైనా, ఆగ్రహణ కుమారునికి మీదికి పోకు అనడానికైనా ఆయనకు అధికారం ఉంది. అందుకనే కదా నెబుకద్నెజర్ని శిక్షించడానికి పంపించాడు. అదే కోరేషుని రక్షించడానికి పంపించాడు. మందిరం అంటే మందిరం వాళ్ళ మధ్యలో ఉంటే రక్షణ ఉంటుంది కదండి. కాబట్టి మనం ఆలోచన చేయాలి. అధికారులు ఎందుకున్నారు? మనం కీడు చేస్తే మనల్ని శిక్షించడానికి ఉన్నారు, మేలు చేస్తే మనల్ని మెప్పు కూడా, అంటే మనకు ఘనత వచ్చే కారణంగా కూడా వాళ్ళని దేవుడు పెట్టాడు అనేది మనము ఆలోచన చేయాలి కదండి. అయితే ఇప్పుడు ఈ అధికారులకు లోబడి ఉండాలన్నా? ఖచ్చితంగా. లోబడి ఉండకుంటే ప్రమాదం. మీరు బాగా గ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ అధికారులకు లోబడ్డాడు. ఎలా లోబడ్డాడు? పిలాతు గారు అంటారు. అదొక వచనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం చూడండి. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తెలియజేస్తున్నాడు అక్కడ, పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప. చూశారండి? అంటే ఏ అధికారైనా మన మీదికి రావాలంటే మొదట ఎవరు సెలవు కావాలంటున్నాడు ఆయన? లేకపోతే ఏమన్నాడు? నిన్ను శిక్షించడానికైనా రక్షించడానికి నాకు అధికారం ఉందంటే తప్పు నాయన, అలా నువ్వు అనుకోకు, అది నీ భ్రమ. పైనుంచి ఒకనికి అధికారం ఇవ్వబడితేనే కానీ వానికి అధికారం ఉంటుంది కదండి. మనల్ని టచ్ చేయాలంటే కూడా దేవుని సెలవు కావాలి. లోక అధికారులకే కాదు, మనుషులకే కాదు, ఎవరికైనా కానీ దేవుని అధికారం లేని మనల్ని కనీసం చేయి పెట్టి కూడా, ఏలు పెట్టి కూడా చూపించడానికి వీల్లేదు. అందుకనే దావీదు గారు అంటారు, షిమి తిడుతున్నప్పుడు దేవుడు తిట్టాలని ఈ షిమికి ఆజ్ఞాపించాడు. అడ్డుపడటానికి నువ్వునివి తిట్టని, షిమిని నన్ను తిట్టని, అది నాకు మహిమకరంగా మరలా ఆయన మారుస్తాడు అనే ఆలోచన చేశారన్నమాట. అంటే అర్థం ఏంటంటే ప్రతిదీ కూడా దేవుని కనుసైగులలో, దేవుని ఆజ్ఞలలో, దేవుని సెలవు ప్రకారము జరుగుతున్నది అనేది మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగాలి కదా. మరి క్రైస్తవులు అధికారులకు లోబడాలా? అధికారులకు లోబడాలంటే 13:1 మనం చదివాం. 13:1 రోమపత్రిక అధికారులకు లోబడాలి. ఎందుకంటే వాళ్ళు పరిచారకులు, సేవకులు. అంతేకాకుండా వాళ్ళ మాట, దేవుని మాట వినే వాళ్ళు కొనసాగుతున్నారు అనేది కదండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై ఏం చేయాలన్నట్టండి? లోబడి ఉండండి. రాజు అందరికీ అధిపతియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకుయు, రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండండి. దేవునికి దాసులమని
లోబడి ఉండండి. తప్పకుండా దేవునికి దాసులమని లోబడి మీరు జీవించండి. అంటే అధికారులకు లోబడమని చెప్తుందా, లోబడొద్దని చెప్తుందా అండి అని ఒక్కొక్క మాట అంటారు చూడండి. 15వ వచనం, 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. ఎన్నో లైన్లు అంటే, హృదయమందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అంటే మీ హృదయంలో మాత్రం వాళ్ళకు లోబడాలి, కానీ మీ హృదయంలో ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. ఎలా ఉండాలి? ప్రతిష్ఠింపబడినట్లు ఉండాలి. ప్రతిష్ఠింపబడినట్లు అంటే అర్థం తెలుసా మీకు? ప్రతిష్ఠింపబడినట్లు అంటే అక్కడ నుంచి ప్రభువుని ఇంకా తీసివేయడానికి వీల్లేదు. ఎక్కడైనా ఏదైనా విగ్రహాన్నైనా, లేకపోతే ఏదైనా స్తంభాన్నైనా, ఏదైనా రాయినైనా పాతారనుకోండి, తీస్తారు అక్కడి నుంచి. అది ప్రతిష్ఠించడం అంటారు. లోకంలో విగ్రహాలని కానీ ఆరాధన చేసే వాళ్ళు ప్రతిష్ఠించడం అంటారు కదా. అలాగున మీ హృదయంలో, వాళ్ళైతే బయట ప్రతిష్ఠిస్తారు, మీరు ఎక్కడ ప్రతిష్ఠించాలి ప్రభుని? మీ హృదయంలో ప్రతిష్ఠించాలి. అంత బలంగా ఆయన ఉంటే ఏ అధికారికి లోబడ్డానికి ఏమి కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద ఉన్నప్పుడు ఆయనని శోధించడానికి వచ్చి కైసరుకు పన్ను కట్టడం న్యాయమా అన్యాయమా అని అడుగుతారు. అన్నప్పుడు దాని మీద ఉన్న రూపాన్ని చూపించి, చేవ్రాతను చూపించి, కైసరివి కైసరుకు, దేవునికి ఏమని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? ఆయన మన హృదయంలో ఉంటే దేవునికి ఇచ్చేస్తాము. అంతేకాకుండా ఈ అధికారులకు కూడా లోబడి మనము నడవగలుగుతాం. ఆయన లేకపోతే ఏదన్నా ఒకటి చేస్తాం, రెండు చేయలేము. ఆయన లేరనుకో, అటు అధికారులకే లోబడి ఉంటాం, ఇటు మనం లోబడి ఉండలేము దేవునికి అనేది మనము జ్ఞాపకం. అయితే క్రీస్తుని ప్రకటించే విషయంలో ఇప్పుడు అధికారులు వచ్చి అడ్డుపడతారు. అప్పుడు ఏం చేయాలండి? మేము చెప్పాం క్రీస్తుని గురించి, వెళ్ళిపోతున్నాను, వెనకకు రావాలా? ఆ విషయంలో లోబడొద్దు అంటాడనమాట దేవుడు. స్వార్థ ప్రకటించే విషయంలో, యేసుక్రీస్తుని గురించి చెబుతున్న విషయంలో, దేవుణ్ణి ప్రకటిస్తున్న విషయంలో, స్వార్థ మానవును ప్రజలకు అందిస్తున్న విషయంలో పేతురు గారు, యోహాను గారు, అధికారులందరూ వచ్చి మధ్యలో నిలవబెట్టి మీరు ప్రకటించకూడదు అంటే, ఎందుకు మీరు ప్రకటిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసండి? అదొక మాట చూసి ముగించుకుందాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. వాళ్ళు ఏమన్నారు? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే, చూడండి ఏమంటున్నారు? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అంటున్నారు. అంటే అర్థం ఏంటండి? అంటే అర్థం ఏంటి? మీ మాట మేము వినమంటున్నాం. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళ కాడికి వచ్చింది ఎవరు? వాళ్ళ కాడికి వచ్చింది ఎవరండి? 5వ వచనం చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం. ఎవరు వచ్చారు వాళ్ళ కాడికి? మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ఎవరట? అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొని యోహాన్ని, పేతురుని పిలిపించి, రేయ్ క్రీస్తుని గురించి ప్రకటించావంటే మిమ్మల్ని తీసుకెళ్ళి చెరసాలలో వేస్తాం, అవసరమైతే శిక్షిస్తాం, అవసరమైతే ఊరి తీస్తాం, సిలువ వేస్తామని బెదిరించారు. అయినప్పటికీ వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు, మరలా పట్టుకొని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు దేవుని మాట మేము వినాలా, మీ మాటకు లోబడాలనా? చెప్పండి మీరే. అధికారులారా, మీరు కూడా దేవునికి లోబడాలి. ఎందుకంటే మీరు కూడా దేవుని పరిచారకులు, మీరు కూడా దేవుని సేవకులు, మీరు కూడా దేవునికి లోబడి ఉండాలి. ఇప్పుడు ఆ మాట ఎలా చెప్పగలుగుతారు? దేవునికే లోబడి ఉండాలి అని చెప్పాలి కదండి. కాబట్టి దేవుణ్ణి ప్రకటించే విషయంలో, దేవుని విధి విధానాలను గైకొనే విషయంలో అధికారులకే లోబడొద్దు. అంటే కుటుంబానికి లోబడుతుంటాం, కుటుంబానికి భయపడుతుంటాం. మనం కుటుంబంలో అయ్యో వీళ్ళని ఎలా పోగొట్టుకోము మేము అని దేవుణ్ణి ఎక్కువ గణపరచడానికి ఇష్టపడడం, వాళ్ళ ఇష్టాలని మనం అనుసరిస్తుంటాం, వాళ్ళ ఇష్టాలను మనము జరిగించండి, ఇంకా మనం ఇంక ప్రోత్సహిస్తుంటాం. వాళ్ళని, లోకంలో ఉంటున్న వాళ్ళని మనం ప్రోత్సహిస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? వాళ్ళ ప్రాణాలకు తెగించి మీ మాట వినాలన్నా, మేము దేవుని మాట వినాలనయ్యా, ఎట్లా ప్రకటించుకుంటుంటాం? మేము ఎలా దేవుని గురించి చెప్పుకుంటుంటాం? ఇంత స్థితిని మాకు అనుగ్రహించి దేవుని కరుణ వలన, దయ వలన మమ్మల్ని దేవుని రాజ్యంలో నిలబెడితే మేము ఈ విషయాన్ని ఎలా చెప్పుకుంటుంటామయ్యా? మేము చెబుతాం తప్పకుండా అని ఎదిరించిరట. ఎవరిని? అధికారులను. ఇంతవరకు ఎదిరించొద్దన్నాడుగా, లోబడవన్నాడుగా. అంటే ఏ విషయంలో ఎదిరించాలి, ఏ విషయంలో లోబడాలి అనేది మనకు తెలియాలి. ఇంకో విషయంలో అక్కడ 5వ అధ్యాయం 29వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నారు? మనుష్యులకు లోబడొద్దు అంటాడు అక్కడ చూడండి. అందుకు పేతురు అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కాదా? ఎవరికి లోబడాలి? మనుషులకు కాదు, దేవునికే మేము లోబడవాలి. ఏ విషయంలో? ప్రభువుని
కనుపరిచే విషయంలో, ప్రభువుని తెలియజేసే విషయంలో, ప్రభువు గురించి చెప్పే విషయంలో మేము ఎవరిని కనపరచాలి? దేవుని. మనుషులను కనపరిచే వాళ్ళని కాదయ్యా మేము అని వాళ్ళు ఖచ్చితంగా నిశ్చయంగా అధికారులని కానీ మనుషులను కానీ ఎదిరించి నడిచారని. ఇంకా అధికారముల గురించి తెలిస్తే ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం పరలోకం వెళ్ళే విషయంలో వాళ్ళకి ఎలా భయపడాలి, ఎలా లోబడాలి, ఎలాగున వాళ్ళని వెంబడించాలి, ఎలాగున వాళ్ళకు చెప్పాలి, విశ్లేషించాలి, వాళ్ళకు ఉపదేశించాలి వాళ్ళకు అనే విషయాలు మనకు తెలియక ఇన్ని రోజులు ఇది చేసామండి. ఎక్కడున్నాం ఇన్ని రోజులు? మనం తప్పులలో పాపాలలో లేవా? అర్థమవుతుందా? అందుకనే రోజొక కొత్త విషయాన్ని, రోజొక కొన్ని కొత్త విషయాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు కదా. నేను ఏ విషయం తెలియజేశాడు? 2 కుమారులే ఉన్నాడు. ఏ విషయం తెలియజేశాడు? నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించువాన్ని నేను తృణీకరిస్తాను కదా. అంటే దేవుని ప్రార్థన సమయంలో, దేవుని వాక్య సమయంలో, దేవుని స్తుతించే సమయంలో, ఆరాధించే సమయంలో వేరే చోట ఉంటే తృణీకరిస్తున్నట్టు, ప్రభువుని పాదాలతో త్రొక్కుతున్నట్టు, నిబంధన రక్తాన్ని హీనంగా ఎంచుతున్నట్టు, పరిశుద్ధాత్మని నువ్వు ఇబ్బంది పెడుతున్నట్టు, దేవుణ్ణి అవమానపరుస్తున్నట్టు. మొన్నటి దినం శుక్రవారం దినమును అందరూ అవయవాలుగా క్రీస్తులో ఉన్నారు. ఒక్క అవయవం చెడిపోతే ఇంకో అవయవం ఏం చేయాలి కదండి? ఒక్క అవయవం చెడిపోతే దాన్ని ఏం చేయాలి? ఇంకొకటి ఇదిగా తీసేయాలి, కోసేసి దాన్ని పక్కకు వేసేయాలి అని చెప్తున్నాడు. ప్రతి విషయం కొత్తది తెలియజేస్తలే. ఇవన్నీ మీ హృదయాల్లో ఉంటే ఏమవుతారు? కార్యం జరుగుద్ది. ఏ కార్యం? పరలోకం వెళ్ళే కార్యం జరుగుద్ది. మళ్ళీ ఈ భూమి మీద విషయాలని పెద్దగా ఆలోచించి అక్కర్లేకుండా దేవుడు ప్రతి అవసరత క్రీస్తు మహిమలో తీరుస్తాడు తప్పకుండా. నువ్వు ఆయన నీతిని, రాధ్యాన్ని వెతికితే మీ తండ్రి మీకు ఏం కావాలో అవన్నీ మీకు అనుగ్రహిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడని. ఆజ్ఞలని, వాగ్దానాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలని అన్నిటిని మన కొరకు సిద్ధపరిచి మనకిస్తే మనం ఏం చేస్తున్నాం? పరిచారకుల్ని పెట్టాడు, మనకు సేవకుల్ని పెట్టాడు మన రక్షణ కొరకు, తప్పు చేస్తే శిక్షించడానికి. ఇన్ని చేశాడు దేవుడు. మనం ఏం చేస్తున్నాం దేవుడికి? మనం ఎలా నడుస్తున్నాం దేవుని దగ్గర అనేది చాలా అవసరం అండి. ఇంకా చిన్నపిల్లల చేష్టలు చేసుకుంటానికి నేను ఇప్పుడు చిన్నపిల్లవాడిని కాదు అంటున్నారు పౌలు గారు కానీ భక్తులు కానీ. ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయిపోయాం. ఇప్పుడు మేము ఆహారం భుజిస్తున్నాం. ఆహారం అంటే ఏమైనా క్షయమైన ఆహారమా? ఇప్పుడు తినగానే రేపు పెంటలో విడిచే ఆహారం కాదు, దేవుని ఆహారం. క్షయమైంది కాదు, అక్షయమైన ఆహారాన్ని భుజిస్తూ మేము ఇప్పుడు అక్షయులమై ఉండాలి కదా. అక్షయ అలంకారమును ధరించుకొని మన సుగుణాలని, లేకపోతే శ్వాసనని, అంటే క్రీస్తు శ్వాసను మనము కనుపరచాలి, ప్రకటించాలి కదా. ఇంత గొప్ప విషయాలండి. మనం నేర్పరచుకోవడం చాలా గొప్ప విషయం అది. దాన్ని ఎక్కడ వేస్తున్నామంటే మనం బజాట్లో వేస్తున్నాం. ఆ గొప్ప విషయాన్ని తీసుకెళ్ళి బజాట్లో వేస్తున్నాం. ఎప్పుడు తెలుసా ఆ విషయం వేస్తున్నట్టు? మనం దేవుని ఆరాధనకు రానప్పుడు, దేవుని వాక్యాన్ని వినం మేము, ఇప్పుడు మాకు పని ఉంది అని అన్నప్పుడు. నిజమండి, ఇది నిజం. నేను చెప్పడం లేదు, ఇప్పుడు నేను చెప్పినట్టున్నాయా? అన్నీ మీకు వచనాలను చూయించాను. ఆజ్ఞలేనా ఇవి? లేకపోతే నా యొక్క పారంపర్యం చెప్తున్నానా? నా తండ్రి చెప్పాడు, నా ముత్తాత చెప్పాడని ఏమైనా చెప్పాను? ఇప్పుడు ప్రతిదీ దేవుందే కదా. ఇవన్నీ దేవుని నిర్ణయాలు కదా, ఉద్దేశాలు కదా. మరి అనుసరిస్తున్నామా? అనుసరించకపోతే అనుసరించి నడవాలి ప్రభువా అని 2 నిమిషాలు ప్రార్థన